టీ10 న్యూస్. వికసిత్ భారత్ ను 2047 నాటికి సాధించగలమని మోడీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల సామాజిక సంస్కృతులను, వారి జీవన వ్యవహారాలను సమానంగా ఆదరించకపోతే వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడం ఎలా సాధ్యం అన్నదే ప్రశ్న. మాల్స్, మల్టీప్లెక్స్లు, ఆకాశ హర్యాలు, నేషనల్ హైవేలు, వందే భారత్లు ఇవేనా వికసిత్ భారత్ అంటే? వీటి నుంచి సాధించిన జీడీపీయేనా వికసిత్ భారత్ అంటే? దేశంలోని అన్ని కులాలను, మతాలను కలుపుకునే సమానత్వ, సోదరత్వ భావాలను పాదుకొల్పిన నాడే వికసిత్ భారత్ లక్ష్యం వికసిస్తుంది. కానీ దేశంలో వర్గాల వారీగా, కుల మతాల వారీగా విద్వేషాలు, హింసాత్మక ఘటనలు గత కొన్నేళ్లుగా పెచ్చురిల్లుతున్నాయి. వీటిని ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయి. గోరక్షక పేరుతో కొంతమంది దుండగులు హింసాత్మక దాడులకు పాల్పడుతున్నా బాధితులకు న్యాయం సరిగా జరగటం లేదు. గత నెల మహారాష్ట్రలో రైలులో వెళ్తున్న అష్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్ ను బీఫ్ తీసుకెళ్తున్నాడని ఒక గుంపు విపరీతంగా దాడి చేసింది. మరో కేసులో పశ్చిమ బెంగాల్ కు చెందిన 22 ఏళ్ల సబీర్ మాలిక్ గోమాంసం విక్రయిస్తున్నాడని హర్యానాలోని చార్కిధాద్రి జిల్లాలో గోరక్షకులు దాడి చేశారు. అదే కారణంతో హర్యానాలోని జాతీయ రహదారిపై 19 ఏళ్ల ఆర్యన్ మిశ్రాను ముస్లింగా పశువుల దొంగగా అవమానించి గోరక్షకులు కాల్చి చంపారు. ఈ కేసులో హర్యానా పోలీసులు 5గురిని అరెస్టు చేసినప్పటికీ పొరపాటున తాము అరెస్టు చేశామని చెప్పిన వారిని విడిచిపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఒక విద్యార్థి నాన్ వెజిటేరియన్ బిర్యానీ తెచ్చుకున్నాడని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆ విద్యార్థికి శిక్ష విధించాడు. బాధితుడైన విద్యార్థి తల్లి తన కుమారుడిని చితకబాది గదిలో 3-4 గంటలు బంధించి చివరకు విడిచిపెట్టారని ఆరోపించింది. కానీ దీనికి తగిన సాక్ష్యాధారాలు లేవని పోలీసులు చేతులు దులుపుకున్నారు. 2016లో పశువుల కాపర్లైన 2 ముస్లింలను మార్కెట్ కు పశువులను తీసుకెళ్తుండగా హింసించి చంపారు. వీరిలో ఒక కుర్రాడు జార్ఖండ్ లోని లతేఘార్ జిల్లా మారుమూల గ్రామస్తుడు. హర్యానాలో చార్కిధాద్రి జిల్లాలో వలస కార్మికుడు సబీర్ మాలిక్ ను చచ్చేంత వరకు హింసించారన్న ఆరోపణపై పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. ఒడిశాలోని ఒక కాలేజీ హాస్టల్లో బీఫ్ వండారని 7గురు విద్యార్థులను ప్రిన్సిపల్ హాస్టల్ నుంచి బహిష్కరించారు. ఇలాంటి దారుణాలు వికసిత్ భారత్ లక్ష్యం గల భారత్ లో కొనసాగుతుండడం శోచనీయం. హిందువులు గోవులను ఆరాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవధను, గోమాంస క్రయ విక్రయాలను చాలా రాష్ట్రాలు నిషేధించాయి కూడా. కానీ గోరక్షక పేరుతో హత్యలకు పాల్పడమే ఘోరాతి ఘోరమైన నేరం. గోవులను రక్షిస్తున్నామని చెప్పి హత్యలను సాధారణం చేసిన దేశం ప్రజాస్వామ్యమన్న నినాదాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది? గోరక్షక పేరుతో సాటి మనిషిని హతమార్చడం హిందుత్వకు వ్యతిరేకమని సాక్షాత్తు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఒకసారి ప్రస్తావించడం గమనార్హం. 2010-17 మధ్య కాలంలో దేశంలో గోరక్షక దళాలు 63 సార్లు హింసాత్మక దాడులకు పాల్పడ్డాయని రాయిటర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో సగం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి 7 ఏళ్లలోనే జరిగిన గో దాడుల్లో మృతి చెందిన 28 మందిలో 24 మంది ముస్లింలేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో సగానికి సగం కేవలం వదంతులపైనే జరిగాయని తేలింది. ఏ సమాజం లేదా ఏ ప్రజల ఆహారంలోనైనా వారి ఎంపికను ఏ విధంగా ద్వేషిస్తాం? ఆహారం అన్నది వ్యక్తిగతమైన అవకాశం. జనాభాలో 90% పైగా ముస్లింలే ఉన్న లక్షద్వీప్ లో జంతువధను నిషేధించడం ఆ వర్గం ఆహారాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకున్న చర్య కాదా? ఇండోనేషియా, మలేషియాలను ఉదాహరణగా తీసుకుందాం. ఆగ్నేయ ఆసియాలోని ఈ 2 దేశాల్లో ముస్లింల జనాభాయే మెజారిటీ సంఖ్యలో ఉంటారు. ముస్లింలు సాంప్రదాయంగా పోర్కును తీసుకోరని ప్రతి వారికి తెలుసు. అక్కడ పోర్కును తినవద్దని మైనారిటీలను గాని, టూరిస్టులను గాని ఎవరు అడ్డగించరు. రెస్టారెంట్లలో పోర్కుపై ప్రకటనలు ఉన్నా ఎవరు నిరోధించరు. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం 2019లో 47% మంది భారతీయులు వారానికి ఒకసారి మాంసాహారం తీసుకుంటారని బయటపడగా ఇప్పుడు 57% మంది మాంసాహారం తీసుకుంటారని తేలింది. మరి మాంసాహారం తినవద్దని హిందువులమైన మనం శాసించగలమా? ఇది ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో పై మీ కామెంట్ ను కూడా యాడ్ చేయండి. చూస్తూనే ఉండండి టీ10.